శ్రీవారి ఆలయం వద్ద మంత్రి రోజాకు చేదు అనుభవం ఎదురైంది. శ్రీవారి దర్శనం తర్వాత ఆలయం వెలుపలకు వచ్చిన రోజా వద్ద జై అమరావతి అంటూ శ్రీవారి సేవకులు నినాదాలు చేశారు. జై అమరావతి అని నినాదించాలని రోజాను కోరారు. దీంతో వెంటనే అక్కడి నుంచి రోజా వెళ్లిపోయారు. మనం చూడొచ్చు, తిరుమల శ్రీవారి ఆలయం వద్ద మంత్రి రోజాకు చేదు అనుభవం ఎదురైంది. శ్రీవారి దర్శనం తర్వాత ఆలయం వెలుపలకు వచ్చిన రోజా వద్ద జై అమరావతి అంటూ శ్రీవారి సేవకులు నినాదాలు చేశారు. జై అమరావతి అని నినదించాలని రోజాను కోరారు. దీంతో వెంటనే అక్కడి నుంచి రోజా వెళ్లిపోయారు. తిరుమలలో రోజాకు చేదు అనుభవం ఎదురైంది. అక్కడ శ్రీవారి సేవకులు జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. రోజా ముందే ఆవిడ్ని కూడా చేయాలని చెప్పారు దర్శనం అనంతరం. మరిన్ని వివరాలు మా ప్రతినిధి జితేంద్ర అడిగి తెలుసుకుందాం. జితేంద్ర, ఏం జరిగింది అసలు? విజయచంద్రిక, శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చినటువంటి మంత్రి రోజాకు ఈ ఉదయం ఆలయం వద్ద చేదు పరాభవం ఎదురైంది. స్వామివారి దర్శనం ముగించుకొని ఆలయం వెలుపలకు వచ్చినటువంటి రోజా అభిమానులతో సెల్ఫీలు దిగుతూ ముందుకు సాగుతున్న క్రమంలో అక్కడే ఉన్నటువంటి శ్రీవారి సేవకులు రోజా వద్దకు వచ్చి జై అమరావతి, జై రాజధాని అంటూ కూడా నినాదాలు చేశారు. ఆ తర్వాత రోజాను కూడా జై అమరావతి అంటూ నినాదాలు చేయాలని చెప్పి కూడా కోరినటువంటి పరిస్థితి. అయితే రోజా దాన్ని సున్నితంగా తిరస్కరించి మీరు శ్రీవారి సేవకు వచ్చి ఇటువంటి పనులా చేసేదంటూ ముందుకు సాగుతూ వెళ్ళినటువంటి పరిస్థితి. అప్పుడు రోజా ముందుకు వెళ్తున్నప్పుడు సమయంలో కూడా అక్కడ ఉన్నటువంటి శ్రీవారి సేవకులు జై అమరావతి, జై అమరావతి అంటూ కూడా నినాదాలు చేశారు. దీంతో రోజా కూడా ఒకంత షాక్ కూడా గురైనటువంటి పరిస్థితి. ఆమె అక్కడి నుంచి అభిమానులతో ముందు ఫోటోలు తీసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి రోజా ఈ క్రమంలో ఈ శ్రీవారి సేవకులు జై అమరావతి, జై రాజధాని నినాదాలు చేసి ఆమెను కూడా రాజధాని అంటూ నినాదాలు చేయమని చెప్పి కోరిన క్రమంలో అక్కడి నుంచి వెంటనే కూడా కారు వద్దకు చేరుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. విజయచంద్రిక. రైట్ జితేంద్ర, థ్యాంక్ యూ. Hey!